నా పేరు బాలకృష్ణ. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇక్కడ ఎంవిఎస్ కాలేజ్‌లో. అయితే ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ధర్నా చేస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంతా చేస్తున్నారు గూడా. లైక్ వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. ధర్నా చేసి వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగడానికి రైట్స్ ఉన్నాయి. బట్ వాట్ యాస్ ఎ స్టూడెంట్ నేను అడిగేది ఏంటి అనంటే ఇప్పుడు ఇట్లా బస్సులు ఆపేస్తే స్టూడెంట్స్ ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు లోకల్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇక్కడ న్యూటన్‌లో ఉన్నవాళ్ళు బస్ పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు లేకపోతే ఆటోనో ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేనంటే లోకల్‌లో ఉంటాను. ఇంకా కొంతమంది లోకల్‌లో ఉంటారు. వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ ఆటోను పట్టుకొనో కొంతమంది ఎర్లీగా లేసో ఒక హాఫ్ అన్ అవర్ నడిచి వస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి కొంచెం కష్టమైన ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం అమ్మ నాన్న వాళ్ళు డబ్బులు ఈరోజు ఒక్కరోజు బస్సులు బంద్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ₹100 ఎక్కువనో 150 ఇచ్చి పోరా ఇట్లో గట్టు చేసుకొని పో, బండి మాట్లాడుకో, ఆటో మాట్లాడుకో వెళ్ళు అని చెప్తారు వాళ్ళు. అది ఓకే. కానీ కొంతమందికి అసలు ట్రాన్స్‌పోర్టే లేదు. ఇప్పుడు ఆ ఇచ్చిన ₹100, 150 ఆటోకా దేనికో మాట్లాడమంటారు కదా! అసలు కొంతమంది ఊర్లలో కొంతమంది ఆటోలు ఉండవు. కొంతమంది ఒకవేళ ఉన్నా ఇప్పుడు ఒక బస్సులో 60 మంది, 70 మంది వచ్చే బస్సుల ఒక 10 మంది, 8 మంది వచ్చే ఆటో ఎట్లా సరిపోతది అంతమందికి? ఇప్పుడు ఇట్లాంటి ధర్నాలు ఇవన్నీ చేస్తుర్రు. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ యాస్ ఎ స్టూడెంట్ మాకు ఈరోజు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్. మా కాలేజే కాదు మిగతా కాలేజెస్‌లో కూడా ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళైతే నాలాగా ఇప్పుడు బండ్లు పట్టుకొని రాలేరు కదా! వాళ్ళ ఆటోలో వాళ్ళు ఏదైనా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే యూజ్ చేయాల్సి వస్తది కదా! సో వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కదా! సో అది నా ప్రాబ్లమ్ అండ్ నేను చెప్పాలి అనుకుంటున్నాను.